హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఫోక్ డ్యాన్సెస్ గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పాను. సో ఇదైతే తెలుగు మీడియం వాళ్ళకండి. సో తెలుగు మీడియం వాళ్ళైతే చూడండి, ఒక నోట్బుక్ తీసి నోట్ అయితే చేసుకోండి. ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ మామూలుగా తెలుసుకుందాం. ఏపీ అయితే కూచిపూడి అండి, కేరళ అయితే మోహినియట్టం, కథకళి, మణిపూరి అంటే మణిపూర్ అండి, సత్రియ అంటే అసోంకి సంబంధించింది, టీఎన్ అంటే తమిళనాడు అండి. తమిళనాడుకి భరతనాట్యం అనమాట. దీన్నే దాసి అట్టమని, సదిరి అట్టమని, తివరి అట్టమని అంటారనమాట. కథక్ అనేది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, నార్త్ ఇండియాలో ఉంటుంది. మరి మెయిన్ అయితే ఉత్తరప్రదేశ్. ఒడిస్సీ అంటే ఒడిశాకి సంబంధించింది. చౌ అనేది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా ఈ 3 రాష్ట్రాలకి సంబంధించింది అనమాట. సో తర్వాత ఫోక్ మరియు ట్రైబల్ డ్యాన్సెస్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఏపీలోని జానపద నృత్యాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇది కోలాటం అండి. కొలంలో అంటారు దీన్ని. తింస, బుర్రకథ, డప్పు, బుట్టబొమ్మలు, తోలుబొమ్మలు, విలాసిని నాట్యం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జానపద నృత్యాలు. నెక్స్ట్ తెలంగాణ సిరిసి శివతాండవం అనమాట. సో ఓకేనా, సారీ అండి, పేరుని శివతాండవం. తర్వాత మాధురి గిరిజన నృత్యం అనమాట. మాధురి గిరిజన నృత్యం. నెక్స్ట్ తమిళనాడుకు సంబంధించినవి. కరగం లేదా కరగట్టం, పరాయట్టం, తప్పట్టం అంటారు దీన్ని, కుమ్మి, కురవంచి, తర్వాత కూతు, పులియట్టం. ఓకేనా, ఇవన్నీ తమిళనాడుకి సంబంధించినవి. ఓకేనా. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినవండి. బార్డోచం. ఓకేనా, బార్డోచం, ఫోనుంగ్, టపు డ్యాన్స్ అండి. ఇది ఆది ట్రైబ్ చేస్తారనమాట ఈ టపు డ్యాన్స్ని. తర్వాత పాసికోంకి అండి. తర్వాత చలో, తర్వాత పోను యోక్సి అండి. ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన జానపద నృత్యాలు, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అసోం అండి. అసోంకి సంబంధించింది బిహు డ్యాన్స్ ఒకటి, డియోడాని. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అసోంకి సంబంధించినవి బిహు డ్యాన్సు, డియోదాని, బగురుంబా డ్యాన్సు, నట్పూజ, చోంగ్లీ, బిచ్చువ, మహారాజ్, అలాగే ఖేల్ గోపాల్, తర్వాత తబల్ చోంగ్లీ. ఓకేనా, ఇవన్నీ అసోంకి సంబంధించిన డ్యాన్స్లు అనమాట. ఓకేనా, ఫోక్ డ్యాన్స్. తర్వాత బీహారు విదేశియా. ఓకేనా, జటా జతిన్. ఓకేనా, జటా జతిన్ అనమాట. తర్వాత పన్వారి అండి. తర్వాత జితియా. ఓకేనా, తర్వాత జితియా. ఇవి బీహార్కి సంబంధించిన జానపద నృత్యాలు అనమాట. వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్కి సంబంధించినవి రౌత్ నాచ్. ఓకేనా, తర్వాత దగ్లా లేదా దాంగ్లా. ఓకేనా, పంతి అనమాట. తర్వాత తపాలి ఒకటి, గౌడి, తర్వాత జూమర్. ఓకేనా, తర్వాత ముండారి. ఇవన్నీ ఛత్తీస్గఢ్కి సంబంధించిన జానపద నృత్యాలన్నమాట. నెక్స్ట్ గుజరాత్ అండి. దాండియో రాజ్ అనమాట. ఓకేనా, తర్వాత గార్బా అండి. తర్వాత టిప్పాని డ్యాన్స్, తర్వాత భావాయి అండి. ఓకే, ఇవన్నీ గుజరాత్కి సంబంధించినవి. తర్వాత గోవా అండి. ఫుగ్డీ. ఓకేనా, దాలు. ఓకేనా, మాంగ్డో లేదా మాండో మ్యూజికల్ డ్యాన్స్. తర్వాత దంగర్ డ్యాన్స్ అనమాట. గావ్ డ్యాన్స్, దంగర్ డ్యాన్స్ అనమాట. తర్వాత హర్యానా రాస్లీలా, ధమాల్, జూమర్, గుగ్గా. ఇవన్నీ హర్యానాకి సంబంధించిన జానపద నృత్యాలు అనమాట. తర్వాత హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన నటి, చర్బా, తర్వాత చర్హి. ఓకేనా, చర్హి. ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన జానపద నృత్యాలు అనమాట. మణిపూర్కి సంబంధించిన చూద్దామండి. తాంగ్టా. ఓకేనా, తాంగ్టా, నొప్పా డ్యాన్స్. ఇవన్నీ మణిపూర్కి సంబంధించిన. తర్వాత జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినవి డుమ్హల్ డ్యాన్సు, రౌఫ్ డ్యాన్స్, వెరీ ఇంపార్టెంట్ రౌఫ్ డ్యాన్స్. ఓకేనా, జార్ఖండ్ అండి. జార్ఖండ్కి జుమైర్ డ్యాన్స్. తర్వాత కర్ణాటక అండి, వెరీ ఇంపార్టెంట్, యక్షగానం, వీరగాసి, డొల్లు కొనిత, హోలివేష, సుగ్గి, భూతకోల, కోంబాట. ఓకేనా, కోంబాట్. ఇవన్నీ కర్ణాటక సంబంధించిన జానపద నృత్యాలు అనమాట. తర్వాత కేరళ అండి. కేరళ వట్టం తొల్లై, ఒప్పాన, తిరట్టం, కృష్ణాట్టం. ఓకేనా, ఇవన్నీ కేరళకు సంబంధించిన నృత్యాలు. తర్వాత మహారాష్ట్ర లవణి డ్యాన్స్, తమాషా, పావదాస్ డ్యాన్స్, కోలీ డ్యాన్స్, లెజిమ్, నకట,
దహికళ ఇవన్నీ మహారాష్ట్రకు సంబంధించినవి. ఎక్కువగా లవణి గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ వాటిలో ఎక్కువసారి అడిగారు లవణి, తమాసా. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ మధ్యప్రదేశ్కి సంబంధించిన గ్రెడా డ్యాన్స్, మాంచ్ డ్యాన్స్, తర్వాత జవారా. ఓకేనా, బుందేల్ఖండ్లోని రీజియన్లో చేస్తారనమాట. ఇది ఒక హార్వెస్ట్ డ్యాన్స్ అనమాట. ఓకేనా, తర్వాత మిజోరాం, ఎంజే అంటే మిజోరాం అండి. తర్వాత చెరావ్ లేదా చేర, బ్యాంబూ డ్యాన్స్ అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత నాగాలాండ్ చాంగ్లో. ఓకేనా, చాంగ్ సాంగ్, మోన్యూ అసో, ఈ 3 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒడిస్సా ఘుమరా, భాగ్నాచ్, టైగర్ డ్యాన్స్ దీన్నే అంటారు, పైకా డ్యాన్స్, సవారీ, మునారి. ఇవన్నీ ఒడిస్సాకు సంబంధించిన జానపద నృత్యాలు అనమాట. నెక్స్ట్ సిక్కిం మరుని డ్యాన్స్, చామ్ డ్యాన్స్, రేచుంగ్మా డ్యాన్స్, గాతోకిటో, చిరుము డ్యాన్స్. ఓకేనా, రాజస్థాన్ అండి. గోమర్ వెరీ ఇంపార్టెంట్, గోమర్. కల్బేలి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, గంగౌర్, తర్వాత ఖయాల్, గైర్, చిక్రీ, జులన్. ఇవన్నీ రాజస్థాన్కి సంబంధించిన జానపద నృత్యాలు అనమాట. గంగౌర్ రాజస్థాను, గౌర్ మరియా ఛత్తీస్గఢ్, అలాగే గౌరు మధ్యప్రదేశ్లో చేస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. లక్షద్వీపం లవా డ్యాన్సు, పరిచాక్లి డ్యాన్సు. ఓకేనా, పుదుచ్చేరి గారడి చేస్తారు. తర్వాత పంజాబ్ భాంగ్రా, లుడ్డి, గిద్ద, డాఫ్, దమన్, బండ్ అనమాట. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ మయూర్ నృత్యం అనమాట, పీకాక్ డ్యాన్స్ అంటారు. తర్వాత నౌట్రంకి. ఓకేనా, తర్వాత కజ్రీ. ఓకేనా, మాన్సూన్లో చేస్తారు. తర్వాత చర్కుల. ఓకేనా, చర్కుల. నెక్స్ట్ ఉత్తరాఖండ్ అనమాట, చోలియా, కజారి, జోరా, చప్పేలి, హుర్క్యం జౌల్, భోటియా, రమ్మన్, గర్వాలి, కుమయోని. ఇవన్నీ ఉత్తరాఖండ్కి సంబంధించిన జానపద నృత్యాలు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ జాత్ర, కథి, గంభీర, బౌల్ డ్యాన్స్, బ్రిటా, గంభీర, ఢాలి, కీర్తం. ఓకేనా, నెక్స్ట్ త్రిపుర హైహక్. సో ఇవ్వండి ఈరోజు ఫోక్ డ్యాన్సులు అనమాట. మన భారతదేశంలోని రాష్ట్రాల్లోనే ఫోక్ డ్యాన్సులు, జానపద నృత్యాలు అంటారు వీటిని. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఎస్ఎస్సికి సంబంధించి. సో అందుకే చేశాను. బాగా నోట్బుక్ తీసుకొని రాసుకొని ఎక్కువసార్లు రివిజన్ చేయండి, గుర్తుంటాయి. సో ఎన్నేంటి ఎలా గుర్తుపెట్టుకోవాలని అనకండి, చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. పోనీ రోజుకు ఒక 5 రాష్ట్రాలైనా నేర్చడానికి అయితే ప్రయత్నం చేయండి, గుర్తుంటుంది. రోజుకు 5 రాష్ట్రాలు నేర్చినా వెరీ ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.